నమస్తే సురేష్ గారు. నమస్తే అండి. కిషోర్ గారు నమస్తే. సార్ సురేష్ గారు, చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం ఈ రకంగా మాట్లాడుకుంటున్నాం. సంతోషంగా ఉంది. అవును ముందుగా మీకు కిషోర్ టాక్స్ కి వెల్కమ్ సార్. సార్. మీకు కూడా చాలా ధన్యవాదాలండి. మీకు గుర్తుండే ఉంటుంది 2 ఇయర్స్ క్రితం ఆ, అవును. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పాత్ర కావాలన్నప్పుడు అడిగినప్పుడు లెటర్ రాసినప్పుడు మీరు ఎస్. మంచి ఇంటర్వ్యూ బాగా తీసుకున్నారు. అది గైడ్ అయింది అన్నిటికీ కూడా. అవును అవును అవును. వెరీ సో థ్యాంక్ఫుల్. కౌలన్ షక్దర్ లో ఏముంది, రూల్స్ లో ఏముంది అనేది కూడా మీరు చాలా వివరంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఆ వీడియో కూడా నాకు ఇప్పుడు గుర్తుంది. సార్, ఈ రోజు మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఆ, సార్ సార్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఓటర్ లిస్ట్ యొక్క ప్రత్యేక సవరణ, ఓటర్ జాబితా యొక్క ప్రత్యేక సవరణ అనేటువంటి అంశం మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆల్రెడీ ప్రారంభం అయినటువంటి నేపథ్యంలో దీని మీద అనేక అనుమానాలు, అనేక అపోహలు, అనేక భయాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో అసలు ఈ సర్ అంటే ఏంటి, దీని ద్వారా ఎవరికి లాభం, ఎవరికి నష్టం, సర్ చేపట్టడం వల్లే చాలా రాష్ట్రాల్లో అక్కడ అధికారంలో ఉన్న పార్టీలు ఓడిపోయి ప్రస్తుతం ప్రతిపక్ష పాత్రకు పరిమితమయ్యాయి. అలా ఓడిపోయిన చోటల్లో వేరే పక్షాలు గెలవడం, లేదంటే బీజేపీ గెలవడం అనేది ఆనవాయితీగా మారిపోయింది. కొన్ని లక్షల ఓట్లు తొలగించారు. ఇక పరకాల ప్రభాకర్ వంటి మాటలో చెప్పాలంటే ఇప్పటికి దాదాపు 6 కోట్ల ఓట్ల వరకు తొలగించారు. ఇది అన్యాయం, అక్రమం, దుర్మార్గం అని చెప్పేసి కూడా ఆరోపణ అనిపిస్తుంది. ఇక విచిత్రంగా ఆంధ్రప్రదేశ్ లో సర్ మీద జాగ్రత్తగా ఉండాలని తెలుగుదేశం అంటోంది, వైసీపీ అంటోంది, మిగిలిన పక్షాలు కూడా అంటున్నాయి. సో సో ఈ నేపథ్యంలోనే అసలు దీని గురించి పూర్తిగా మనం డీటెయిల్డ్ గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఫస్ట్ నేను ఒక రాజకీయ విమర్శతోటి ప్రారంభించే ప్రయత్నం చేస్తాను. ఈరోజు మీరు వార్తాపత్రికలో కూడా చూసుంటారు, చంద్రబాబు నాయుడుతో జాగ్రత్తగా ఉండాలి, బూత్కు ఒక 50 ఓట్ల చొప్పున మన ఓట్లు తొలగించే ప్రయత్నం చేస్తాడు అని చెప్పేసి అయితే జగన్మోహన్ రెడ్డి తన శ్రేణులకు, నాయకత్వానికి దిశానిర్దేశం చేశాడు. సో దీన్ని ఎలా అర్థం అసలు ఫస్ట్ ఈ కామెంట్ ఎలా అర్థం చేసుకోవాలనే దగ్గర నుంచి మనం ఈ డిస్కషన్ ప్రారంభిద్దాం. ఏమంటారు మీరు? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాజ్యాంగ వ్యవస్థల మీద నమ్మకం లేనట్లుంది. వారికి ఉమ్, ఈ ఈ సర్ నిర్వహించేది భారత ఎన్నికల సంఘం. మేము ఎన్నికల సంఘం మీదే దాడి చేయండి మీరు. ఎవరొద్దన్నారు మిమ్మల్ని? అసలు తెలుగుదేశం పార్టీకి ఏ రకంగా సంబంధం? ఎన్నికల సంఘం ముందు అన్ని పార్టీలు ఒకటే. ఇది క్లియర్. 2002 వరకు కూడా భారతదేశంలో లాస్ట్ ఎస్ఐఆర్ జరిగింది 2002 ఆంధ్రప్రదేశ్లో కూడా. అప్పటి ఉమ్, వరకు టీచర్స్ ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఎంతమంది అయితే ఆ, ఉన్నారో 18 అప్పుడు 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక ఆమ్, వాళ్ళ యొక్క ప్రొఫార్మా ఉంటుంది, అందులో పూర్తి చేసి ఒక డూప్లికేట్ కాపీ ఒకరికి ఇచ్చెళ్ళేవారు. అది జరిగిన నాళ్ళు కూడా ఓటర్ కూడా ఓటు వచ్చింది అని నమ్మకం ఉండేది. వస్తుంది ఓటు, ఎక్కడికి ఓటు ఎవరో తీసేయలేరని నమ్మకం ఉండేది. 2002-3 తర్వాత తదనంతరం ఈ స్పెషల్ సమ్మరీ రివిజన్ అని ప్రతి సంవత్సరం అక్టోబర్ 1వ తారీఖున స్టార్ట్ అయ్యి జనవరి 5వ తారీఖున మొత్తం ప్రక్రియ అంతా పూర్తి అయ్యి ఫైనల్ ఓటర్ లిస్ట్ ఎవ్రీ ఇయర్ డిక్లేర్ చేసేవారు. అయితే 2004 నుంచి కూడా ఆన్లైన్ ఎన్యూమరేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఓన్లీ ఫామ్ 6 మాత్రమే, అంటే కొత్త ఓటు జాయిన్ చేసుకోవటం మాత్రమే ఉండేది. రెండోది, ఎవరన్నా ఫామ్ 7 కనుక అప్లై చేస్తే తొలగింపులు వెరిఫై చేసి తీసేవారు. కానీ చనిపోయిన ఓట్ల విషయంలో డెత్ రిజిస్ట్రేషన్ నంబర్ అడిగేవారు. మరి డెత్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎవరు ఇవ్వాలి? ఆ ఫ్యామిలీ మెంబర్లు ఇవ్వాలి, లేకపోతే ఫ్యామిలీ మెంబర్లే వారింట్లో చనిపోయిన వారి యొక్క ఓటు తీసేయమని అడగాలి. కాబట్టి చాలా సంవత్సరాల నుంచి ఇలా కొంతమంది ఊర్లు మారిపోవటం, ఉద్యోగ రీత్యా షిఫ్ట్ అవ్వటం, వ్యాపార రీత్యా షిఫ్ట్ అవ్వటం. ఇప్పుడు అర్బన్ ఏరియాలో టెనెంట్ వాళ్ళు ఎక్కువ. ఈ టెనెన్సీ ఉన్నప్పుడు ఏంటి, అద్దె ఇళ్ళు ఖాళీ చేసి ఇంకొక ఇంట్లోకి వెళ్ళటం. ఇలా డూప్లికేట్లు ఓట్లు కానీ, మల్టిపుల్ ఓట్లు కానీ, ఫేక్ ఓట్లు కానీ, లేకపోతే వెళ్ళిపోయినా కూడా వాళ్ళ ఓటు అలాగే, సపోజ్ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళారు, విజయవాడలో ఓటు అలాగే ఉండిపోతుంది, హైదరాబాద్లో మళ్ళీ కొత్త ఓటు జాయిన్ చేసుకున్నారు. ఈ రకంగా ఉమ్, డెత్ ఓట్స్ కూడా అలాగే కంటిన్యూ అయినాయి. అలాగే గతంలో మీ అందరికీ కూడా చెప్పుంటాను,
2022-23లో నేను డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ని అడిగాను. జనవరి 1, 2019 నుంచి ఈ రోజు వరకు, అంటే 2023లోనండి, అడిగినప్పుడు 18,60,000 మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో 18 ఇయర్స్ దాటిన వాళ్ళు, అంటే ఓటు ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే సుమారుగా 17.5 లక్షల మంది ఉన్నారు. అవన్నీ కూడా నేను నియోజకవర్గాల వారికి ఎడగొట్టి ఎలక్షన్ కమిషన్కి పంపిస్తే ఆ చనిపోయిన ఓట్లన్నీ కూడా అప్పుడు తొలగించడం జరిగింది. ఎందుకంటే అంతకుముందే రివిజన్ జరిగినప్పుడు డెత్ ఓటర్స్ ఎంతమంది అంటే 46,000 మందిని చూపించారు. నాకు అనుమానం వచ్చింది, ఏంటంటే కోవిడ్లోనేమో వేలకు వేల మంది, లక్ష మంది చనిపోయారు, 46,000 ఓట్లు తీసేయటం ఏంటి అని అనుమానం వచ్చింది. అప్పుడు నేను ఈ డేటా అంతా తెప్పించి ఎలక్షన్ కమిషన్కి ఇస్తే సుమారు 18 లక్షల ఓట్లు, చనిపోయిన ఓట్లు తీసేయటం జరిగింది. ఇవన్నీ కూడా మరి వెస్ట్ బెంగాల్లో చేశారా, తమిళనాడులో చేశారా? ఇక్కడంటే వీళ్ళు తిరుపతి బై ఎలక్షన్లో దొంగ ఓట్లు, చనిపోయిన ఓట్లు, డూప్లికేట్ ఓట్లు, షిఫ్ట్ అయిపోయిన ఓట్లన్నీ వాలంటీర్ల ద్వారా కలెక్ట్ చేసి, మీ అందరికీ తెలిసే ఉంటుంది, చెన్నై నుంచి స్పెషల్గా అక్కడి నుంచి బస్సులు వేసి జనాన్ని తెప్పించి దొంగ ఓట్లు వేయటం, అదేవిధంగా డూప్లికేట్ ఫోటో ఐడీలు క్రియేట్ చేయటం, ఆధార్ కార్డులు క్రియేట్ చేసిన వాళ్ళు ఈరోజు మా మీద బురద ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకుని మేము చేసాం. జగన్మోహన్ రెడ్డి కామెంట్ ఏదైతే ఉందో, బూత్ కి 50 ఓట్లు సబ్జెక్ట్ టు కరెక్షన్, నేను చదివింది అదే అనుకుంటున్నాను. సాధ్యమేనా అది? అలా తొలగించడం అన్యాయంగా, దుర్మార్గంగా, అక్రమంగా దండయాత్ర చేసినట్టుగా బూత్ కో 50 ఓట్లు వైసీపీ లేపేయండి అన్నట్టుగా చేయటం అనేది పాజిబులేనా? అది జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమై ఉండేది వారుంటే, కానీ మేము ఆ పనులు చేయమండి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ నీతిగా నిజాయితీ రాజకీయాలు చేస్తుంది. రెండోది, మీకు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 4,16,00,000 ఓట్లు ఉన్నాయి. 4,16,00,000 మందికి కూడా ప్రీ ప్రింటెడ్ ఎన్యూమరేషన్ ఫామ్ అనేది బిఎల్ఓలు ఇంటింటికి తిరిగి ప్రతి ఓటర్కి పంచుతారు. పంచిన తర్వాత దీంట్లో ప్రధానమైనలాగా ఏంటంటే, లాస్ట్ ఎస్ఐఆర్ జరిగింది 2002లో కాబట్టి దాన్ని బెంచ్ మార్క్గా తీసుకుని 2002లో ఓటు ఉంది. సపోజ్ కిషోర్ గారు మీకు 2002లో ఓటు ఉంది, ఇప్పుడు 2026లో కూడా ఓటు ఉంది. దాన్ని సెల్ఫ్ మ్యాపింగ్ అంటారు. సెల్ఫ్ మ్యాపింగ్ మీకు ఇచ్చినటువంటి ఎన్యూమరేషన్ ఫామ్లో 2002లో మీకు ఓటు ఎక్కడ ఉంది, ఇప్పుడు ఎక్కడ ఉంది, ఇప్పుడు ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫామ్లో ఫిల్ చేసి ఇచ్చివేయాలి, తిరిగి ఇచ్చేయాలి. మీకు ఒక డూప్లికేట్ కాపీ కూడా అక్నాలజ్మెంట్ ఇస్తారు. దీన్ని సెల్ఫ్ మ్యాపింగ్ అంటారు. 2002 తర్వాత పిల్లలు పుట్టితే వాళ్ళకు ఇప్పుడు ఓటు వచ్చి ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఏమీ లేదు, సింపుల్గా వాళ్ళకు ఇచ్చినటువంటి ఎన్యూమరేషన్ ఫామ్లో యాడ్ ప్రొజెనీ అని రాయాలి. ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫామ్లో యాడ్ ప్రొజెనీ. ఉదాహరణకి తీసుకుంటే నాకు 2009 ఎలక్షన్స్ కు ముందు ఓటు వచ్చింది. నేను మొట్టమొదటి నా ఓటు వినియోగించుకుంది 2009 ఎలక్షన్స్ లో. సో ఇప్పుడు లాస్ట్ ఎస్ఐఆర్ 2002లో జరిగింది అంటున్నారు కాబట్టి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? మీ పరిస్థితి ఏంటంటే మీ ఫాదర్ ఓటు ఎక్కడ ఉంటే ఆ డీటెయిల్స్ ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి ఫామ్లో దీన్ని యాడ్ ప్రొజెనీ అంటారు. మీరు యాడ్ ప్రొజెనీ అంటే సింపుల్గా 2002 తర్వాత పుట్టారండి వీళ్ళు, జన్మించారు, వీళ్ళకి 2002 తర్వాత ఓటు వచ్చింది అనేది యాడ్ ప్రొజెనీ. అందులో మీ నాన్నగారు కానీ మీ మదర్ కానీ పేరు రాయాలి, ఆ డీటెయిల్స్ రాయాలి. 2002లో మీ ఫాదర్కి ఎక్కడైతే ఓటు ఉందో ఆ ఓటు డీటెయిల్స్ రాయాలి. 2003 ఆప్షన్, 2002 నాటికి 18 ఏళ్ళు నిండినా కూడా ఓటు రాలేదనుకోండి, ఓటు చేర్చుకోలేదనుకోండి, వాళ్ళు కూడా సేమ్. ఇది సెల్ఫ్ ప్రొజెనీ అంటారు. 3 ఆప్షన్ సెల్ఫ్ ప్రొజెనీ. మీరే ఈ ఫాదర్ నేమ్ కానీ, తాత కానీ, తండ్రి కానీ వీళ్ళ 2002 ఓటర్ లిస్టులో డీటెయిల్స్ రాసేయాలి, రాసి సబ్మిట్ చేయాలి. ఇంకా మిగతా ఈ 3 ఓట్ మ్యాపింగ్ అంటారు. ఓకే, సెల్ఫ్ మ్యాపింగ్, యాడ్ ప్రొజెనీ, సెల్ఫ్ ప్రొజెనీ 1, 2, 3 అండి. ఇది అయిన తర్వాత మీ ఫోటో, లేటెస్ట్ ఫోటో అతికించాలి ఆ ఎన్యూమరేషన్ ఫామ్లో. మీ ఫోన్ నెంబర్ ఏమైనా మారింటే ఫోన్ నెంబర్ మార్చుకోవచ్చు. అట్లాగే మీ డోర్ నెంబర్లు ఏదైనా 0 డోర్ నెంబర్లు ఉన్నాయి, సపోజ్ మీది డోర్ నెంబర్ ఏమన్నా చేంజెస్ ఉన్నాయి, డోర్ నెంబర్ కరెక్ట్ చేసుకోవచ్చు. ఈమెయిల్ ఐడి కూడా కరెక్ట్ చేసుకోవచ్చు. మీకు అసలు ఈమెయిల్ ఐడి లేదు, కొత్తగా సార్
ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువతలో మాక్సిమం నంబర్ హైదరాబాద్లోనో లేదంటే బెంగళూరులోనో లేదంటే చెన్నైలోనో లేదంటే అమెరికా వంటి దేశాల్లోనో ఆస్ట్రేలియా వంటి దేశాల్లోనో అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు అక్కడ ఉద్యోగాలు చేసుకుని ఉపాధి పొందుతున్నా సరే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లోనే మన ఓటు ఉంది. మనం మీరు గమనించారు, నేను గమనించాను, మనం ప్రతి ఎన్నికలకు చూస్తూనే ఉన్నాం. పొలవమని పెద్ద ఎత్తున బస్సుల్లో, కారుల్లో, దొరికినటువంటి వెహికల్లో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ అంటే ఒక పండగ వాతావరణంలో వచ్చి ఓటు వేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకు ఓటు ఉండి వాళ్ళు అక్కడ నివాసం ఉండకుండా ఉద్యోగరీత్యా వేరే కంట్రీలోనో వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి? అంటే ఆ ప్రక్రియ జరిగేటప్పుడు వాళ్ళు కంపల్సరిగా ఇంట్లో ఉండాలా? మీరు చెప్పినటువంటి ఈ యొక్క ప్రొసీజర్, ఈ ఫామ్ లో వాళ్ళు స్వయంగా వాళ్ళు మెన్షన్ చేసి వాళ్ళు రాసి వాళ్ళ చేతితో రాసి ఇవ్వాలా? సార్, మనం ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ ఉన్న వాళ్ళం అయితే సంతకం పెట్టి ఇచ్చేయాలి, బిఎల్ఓకి ఇచ్చేయాలి. ఇప్పుడు 1 మినిట్, ఎలక్షన్ కమిషను పొలిటికల్ పార్టీలకి బిఎల్ఏని అపాయింట్ చేసుకునే అవకాశం ఇచ్చారండి. మొన్న గైడ్లైన్స్లో కూడా ఒక బిఎల్ఓ ఏ ఏ బూత్లో బిఎల్ఓ ఆ బూత్లో పొలిటికల్ పార్టీల యొక్క బిఎల్ఏని ఎంటబెట్టుకెళ్ళమని కూడా కండిషన్ ఇచ్చారండి. కాబట్టి ఇందులో ఏ పార్టీయో పరంగా జరగదు. ఇది 4,16,00,000 మందికి బిఎల్ఓలు వెళ్ళి వాళ్ళు ఇస్తారు ఎన్యూమరేషన్ ఫాము, అందులో అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసి సంతకం పెట్టి ఇచ్చేస్తారు. ఇందాక చెప్పినటువంటి కరెక్షన్స్ అన్ని కూడా చేస్తారు. అయితే ఇక్కడ ఓటుండి హైదరాబాద్లో, బెంగళూరులో, అమెరికాలో ఉంటున్నారు, ఢిల్లీలో ఉంటున్నారు. వాళ్ళ విషయంలో ఈసీఐ నెట్ అని ఒక యాప్ ఉంది. ఈసీఐ నెట్, ఆ యాప్లోకి వెళ్ళి వాటర్ రిజిస్ట్రేషన్ అనే దాంట్లోకి వెళ్తే మీరు SIR 26 మీరు ఎలక్ట్రానిక్ ఫిల్లింగ్ ఫామ్ అని గ్రీన్ కలర్లో ఉంటుంది. అది క్లిక్ చేస్తే అందులో డీటెయిల్స్ అన్నీ మీకు 2002 తర్వాత జన్మించిన వాళ్ళు కనుక అయితే ఇందాక నేను చెప్పిన సేమ్ ప్రొసీజర్ యాడ్ ప్రొసీని వాళ్ళ తండ్రి కానీ వాళ్ళ తల్లి కానీ వారి తాతగారు కానీ వాళ్ళ యొక్క ఫిల్ చేయొచ్చు. అదే 2002 ముందే పుట్టిన వాళ్ళు అనుకుని ఈ అమెరికాలో ఉన్నారనుకోండి, 2002 ఓటర్ లిస్టులో కనుక ఉంటే ఆ డీటెయిల్స్ సెల్ఫ్ మ్యాపింగ్లోకి వస్తుంది. ఒకవేళ లేకపోతే వాళ్ళ ఫాదర్ది కానీ వాళ్ళ తల్లిది కానీ సేమ్ సెల్ఫ్ ప్రొజెనీ అనే దాన్ని మెన్షన్ చేస్తూ పూర్తి చేసి ఇందాక నేను చెప్పినట్టుగానే ఫోటోలు కానీ, డోర్ నెంబర్ కానీ, లేకపోతే మిగతా కరెక్షన్స్ అన్నీ కూడా, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అన్నీ లేటెస్ట్గా ఫిల్ చేసి మీరు సైన్ అంటారు. ఆధార్ కార్డు మెన్షన్ చేస్తే ఆధార్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. దాన్ని వెరిఫై చేస్తే ఆఖరికి మీ మొబైల్కి వెరిఫికేషన్ ఓటీపీ వస్తుంది. మీరు సైన్ వెరిఫికేషన్ అయిపోయినాక సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అని వస్తుంది. మీరేం ఫిజికల్గా సబ్మిట్ చేయక్కర్లా. ఓకే. ఇండియాలో ఉన్న వాళ్ళకు కూడా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు కూడా బిఎల్ఓ ఫామ్ని ఆన్లైన్లో కూడా సబ్మిట్ చేసుకోవచ్చండి. ఈ ఆన్లైన్లో సబ్మిషన్ అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకే ఉంది, బయట ఉన్న వాళ్ళకే ఉంది ఫెసిలిటీ. ఎస్, మనకి 2024 ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున ఓటర్ లిస్టు సంస్కరణల కోసం తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేసింది. మనం ప్రతిరోజు అప్పుడు పుంకాలుగా కథనాలు చూసాం. 0 డోర్ నంబర్లతోటి, అదేవిధంగా ఒకే ఇంట్లో 100 ఓట్లు, 150 ఓట్లు, 500 ఓట్లు, 300 ఓట్లు, 800 ఓట్లు ఉన్నటువంటి దాఖలాలు కూడా మనం చూసాం. ఉరవకొండ, కుప్పం వంటి నియోజకవర్గాల్లో వేల సంఖ్యలో ఓట్లు ఎలా చేర్చారో దానికి కోర్టుకెళ్ళి ఎలా పోరాడారో మనం చూసాం. ఏలూరు సాంబశివరావు అపర్చూరు నియోజకవర్గం, ఆయన కూడా కోర్టుకెళ్ళి ఏ విధంగా పోట్లాడాడో, ఏ విధంగా పోరాడాడో మనం చూసాం. అంటే దాదాపుగా చాలా వరకు సంస్కరణలు 2024 ఎన్నికలకి పూర్తయిపోయి చాలా వరకు తొలగించబడ్డాయి. ఆ దొంగ ఓట్లు లేవు కాబట్టే, సక్రమంగా ఉంది కాబట్టే తెలుగుదేశం కానీ కూటమి కానీ గెలిచిందని చెప్పేసి కూడా అంటున్నారు. ఇప్పుడు ఈ సర్తోటి అంటే ఆల్రెడీ సంస్కరించబడిన దాన్ని మళ్ళీ సర్తోటి కొత్తగా చేసేది ఏముంది అనే ఒక వ్యాఖ్య కూడా వినిపిస్తోంది. దీనికి ఏ సమాధానం చెప్తారు సార్? 2024 ముందు చంద్రబాబు నాయుడు గారు నన్ను ఈ డూప్లికేట్లు, ఈ ఫేక్ వాటర్స్, అదేవిధంగా డెత్ వాటర్స్ తీసేదానికి ఒక కోఆర్డినేటర్గా నన్ను నియమించారు 2021లో. ఆ 3 సంవత్సరాలు కూడా నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆ రోజుకున్నటువంటి 3,95,00,000 ఓటర్లందరినీ కూడా సాఫ్ట్వేర్ వాడి డూప్లికేట్ ఓట్లని తీసి మేము ఫిజికల్గా చెక్ చేసి
ఎలక్షన్ కమిషన్ దృష్టిలోకి తీసుకెళ్ళాం. అదేవిధంగా ఉమ్, మా బిఎల్ఏలు, ఆ రోజున ఉన్నటువంటి మొత్తం బిఎల్ఏలు అందరూ కూడా ప్రతి ఓటర్ని చెక్ చేసి చనిపోయిన వాళ్ళు ఎవరు, ఊర్లో వదిలిపోయిన వాళ్ళు ఎవరు, అన్ని వివరాలు ఇస్తే మేము తీసుకెళ్లి ఎలక్షన్ కమిషన్కి నియోజకవర్గాల వారీగా సబ్మిట్ చేస్తే వాళ్ళు వెరిఫై చేయించి సుమారుగా 30 నుంచి 35 లక్షలు తీసివేయటం జరిగింది. అయితే ఈ రోజు కూడా ఉండి ఉంటాయి. ఎందుకంటే 2024 తర్వాత మళ్ళీ డెత్ ఓటర్స్ సంవత్సరానికి కనీసం ఒక ఉమ్, 4-5 లక్షలు 5 లక్షలు చనిపోతున్నారు. మరి వీళ్ళందరినీ తొలగించారా ఉమ్, తెలియదు. కాబట్టి పోయిన సంవత్సరం అవును. 2024-25లో ఎలక్షన్ కమిషన్ ఒక సర్క్యులర్ జారీ చేసింది ఈఆర్ఓలందరికి కూడా. ఏమంటే మీరు ఎవరైనా డెత్ రిజిస్ట్రేషన్ అయ్యి డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తే ఆ రోజే ఓటు అనేది సువోమోటోగా తీసివేయండి. ఎందుకంటే మీకు తెలుసు కాబట్టి, మీరే ఇష్యూ చేస్తున్నారు కాబట్టి డెత్ సర్టిఫికేట్. తహసీల్దారులందరూ కూడా సువోమోటోగా ఓట్లు తీసేయండి అన్నారు. ఇవాళ 4,16,00,000 ఓట్లు ఉన్నాయి. రేపు ఇప్పుడు నిన్నటి సమాచారం ఏంటంటే 76% ఓట్లని 2002 ఓటర్ లిస్టు 2026 ఓటర్ లిస్టుని మ్యాప్ చేశారని తెలిసింది. అంటే అవుట్ ఆఫ్ 4 crores 75%, 3 కోట్ల పైన 3,10,00,000 మ్యాప్ చేసి ఉంటారు. ఇంకొక 1,00,00,000 ఓట్లు ఉన్నారు. ఈ 1,00,00,000 ఓట్లకే ఇప్పుడు పని చేయాల్సిందండి. ఆల్రెడీ వాళ్ళు మ్యాప్ చేసి ఇస్తున్నారు. ఇప్పుడు 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 సార్, ఇప్పుడు ఒక చిన్న డౌట్. బెంగాల్లో కానివ్వండి, లేదంటే తమిళనాడు ఎలక్షన్స్ లో కానివ్వండి, ఆ సమయంలో మనకు వినిపించిన మాట ఏంటంటే బెంగాల్లో 90 లక్షల ఓట్లు తీసేశారు, ఆ తమిళనాడులో 50 లక్షల ఓట్లు తీసేశారు, కేరళలో ఇన్ని లక్షల ఓట్లు తీసేశారు అని చెప్పేసి సర్ మీద వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తూ, లేదంటే వాళ్ళ వ్యతిరేకత వ్యక్తం చేస్తూ చాలా రాజకీయ పార్టీలు మాట్లాడారు. రేపు ఇప్పుడు సర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో, ప్రారంభమైనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఆ స్థాయిలో మీరు చెప్పినట్టుగా సరే దొంగ ఓట్లు కొన్ని ఉండొచ్చు, చనిపోయిన వాళ్ళ ఓట్లు కొన్ని ఉండొచ్చు, లేదంటే ఇక్కడ నుంచి పూర్తిగా వేరే రాష్ట్రానికి, వేరే దేశానికి తరలిపోయి అసలు ఇక్కడికి రానటువంటి వాళ్ళ ఓట్లు కూడా కొన్ని ఉండొచ్చు. సరే, అవన్నీ ఖచ్చితంగా తొలగించాలి. ఏ అవును సార్. స్థాయిలో, మీ లెక్క ప్రకారం ఏ స్థాయిలో ఎన్ని లక్షల ఓట్లు తొలగించేటటువంటి అవకాశం ఉంది? మీకేమైనా ఒక అంచనా ఉందా? సార్, ఏం జరిగిందంటే మీకు నేను సవివరంగా తెలియజేస్తా, ఒక నిమిషం టైం ఇవ్వండి. 2021, ఇది నేను తమిళనాడు సంగతి చెబుతున్నా. 2021లో 6,29,00,000 ఓట్లు ఉన్నాయండి తమిళనాడులో. ఆ రోజున 2021 ఎలక్షన్స్లో 4,63,00,000 మంది ఓటు వేశారండి. ఓకే. 2026లో 5,73,00,000 సర్ నిర్వహించినాక అక్కడ ఉన్నది 5,73,00,000. సుమారుగా 50 లక్షల ఓట్లు తీశారు తమిళనాడులో. అయితే పోలైన ఓట్లు ఏంటంటే 4,87,00,000. ఓకే. 2000 మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో తమిళనాడులో 4,87,00,000 అండి. మరి 2021లో 4,63,00,000 అయితే ఇప్పుడు 4,83,00,000, అంటే సుమారుగా 24 లక్షలు ఎక్స్ట్రా పోలైంది. నిజంగా జెన్యూన్ ఓటర్ని తీసేస్తే 25 లక్షల ఓట్లు ఎట్లా పెరుగుతాయి 5 ఏళ్లలో? పోలింగ్ ఓట్లు నేను చెప్పేది. కాబట్టి సవ్యంగానే జరిగింది. ఎక్కడన్నా మరి కొంతమంది వీళ్ళకి ఇచ్చిన ఫామ్స్ సబ్మిట్ చేయకపోయినా, డీటెయిల్స్ కరెక్ట్గా లేకపోయినా కొన్ని రిజెక్ట్ అవుతాయి, అది వేరు. కానీ ఇక్కడ మీరు వెస్ట్ బెంగాల్ చూడండి. ఆరోపణ మనకు క్లియర్ గా అర్థమైపోతుంది. సరే, ఇంకోటి, ఒకవేళ ఓటు కనుక ఈ పొరపాట్ల వల్ల మిస్ అయిందంటే ఏం చేయాలి సార్? ఇప్పుడు జూలై 1వ తారీఖుకి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి కట్ ఆఫ్ డేట్ ఇచ్చారండి. ఇప్పుడు కూడా ఫామ్ 6లో అప్లై చేసుకోవచ్చు, బిఎల్ఓలకే ఇచ్చేయచ్చు డైరెక్ట్గా. రేపు జూలై 1వ తారీఖుకి 18 ఏళ్ళు నిండి వాళ్ళకి. రెండవది, రేపు ఎస్ఐఆర్ అయిన తర్వాత డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు జూలై 21వ తారీఖున ఇస్తారు. దాంతోపాటే ప్రతి బూత్ వారీగా డిలీటెడ్ లిస్ట్ కూడా ఇస్తారు. ఈ ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం ఇది. ఈ సర్ యాక్టివిటీ ఈ నెల రోజులు హౌస్ టు హౌస్ సర్వే చేసిన తర్వాత డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ఇస్తారు, అంటే నికరంగా ఉన్న వాళ్ళ ఓట్లు ఇస్తారు జూలై 22వ తారీఖు. దాంతోపాటే బూతుల వారీగా డిలీటెడ్ లిస్ట్ కూడా ఇస్తారు. ప్రతి పంచాయతీ ఆఫీసుల్లో డిస్ప్లే చేస్తారు. ఆ రోజున
ఇక ఉన్న యాడ్ చేసిన ఓట్లు, ఉంచిన ఓట్ల వరకు వదిలేయండి. డిలీటెడ్ ఓట్లని స్పెసిఫిక్గా కేస్ బై కేస్ స్టడీ చేసి దాంట్లో రీజన్స్ కూడా ఇస్తారు. ఎందుకు తొలగించామనే రీజన్స్ కూడా ఇస్తారు. డెత్తా, ఓకే. షిఫ్టా, ఇవన్నీ ఇస్తారండి. డూప్లికేటా అని చెప్పేసి ఆ ఇచ్చినప్పుడు ఆ తొలగించిన ఓట్లో మీకు గనక ఈ జూలై 22వ తారీఖు నుంచి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 2 నెలల పాటు క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ టైం ఇచ్చారు. ఈ బూతుల ఓకే. వారి డిలీటెడ్ లిస్ట్ని మీరు వెరిఫై చేసుకుని ఇంకా ఏమన్నా వాళ్ళ పొరపాటుగా ఏమైనా చేస్తే వెంటనే ఫామ్ 6 ఇచ్చుకుని 11 రకాల డాక్యుమెంట్స్ ఇచ్చారు. పాస్పోర్ట్ కాపీ కానీ, లేకపోతే 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ, ఇంకా చాలా 11 ఇచ్చారు. ఉమ్. క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇవన్నీ 11 సర్టిఫికేట్లో ఏదో ఒక సర్టిఫికేట్ దానికి అటాచ్ చేసి కనుక మీరు ఇస్తే ఓటు ఇస్తారు. ఇక్కడ ఓకే. ఎక్కడ కూడా అంటే నేను ఎలక్షన్ కమిషన్ తరపున మాట్లాడట్లేదు. మాకు ఎలక్షన్ కమిషన్ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. మేము వాటిని ఫాలో అవుతున్నాం. ఎవరో ఆందోళన చెందొద్దండి. ఫస్ట్ మీకున్న అవకాశం ఏంటంటే మీ ఇంటికి బిఎల్ఓ వచ్చినప్పుడు ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఇవ్వండి. మీకు మా అన్ని పార్టీలు బిఎల్ఏలు మీకు సహకరిస్తారు. మీకు తెలియకపోతే ఒకవేళ ఒకవేళ ఓటరు ఉద్యోగ ఉపాధి రీత్యా వేరే రాష్ట్రంలో ఉంటే ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. ఎస్, అవునండి. మీకు ఈ నెల రోజుల్లో బిఎల్ఓలు 3 సార్లు వస్తారు. ఒకసారి వచ్చారు మీరు లేరు, 2 సార్లు వచ్చారు మీరు లేరు, మూడోసారి డోర్ కంటించి వెళ్తారు మీ ఎన్యూమరేషన్ ఫామ్. రెండు, ఓకే. మీ బిఎల్ఏలు అందరూ కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ 1200 ఓట్లు దాటితే కొత్త బూత్ ఏర్పాటు చేయమని ఇచ్చారు. మీరు బిఎల్ఏలు అందరూ కూడా ఈ విషయాన్ని గమనంలోకి తీసుకుని మొత్తం ఓటర్ లిస్టు ప్యూరిఫికేషన్ అయిన తర్వాత 1200 కంటే ఎక్కువ గనక ఓట్లు ఉన్న బూతుల్ని వెరిఫై చేసి వాటి దగ్గర కొత్త ఓట్లు పోలింగ్ బూతుల్ని ఏర్పాటు చేయమని చెప్పి మనం బిఎల్ఏ 1 ఉంటాడండి. నియోజకవర్గానికి ఒక బిఎల్ఏ 1ని రాష్ట్ర పార్టీ నుంచి మేము అపాయింట్ చేస్తాం. బిఎల్ఏ 1, బిఎల్ఏ 2 అంటే బూతుల వారీగా సపోజ్ మైలవరంలో 282 బూతులు ఉన్నాయనుకోండి. ఆ 282 మంది నియమించే బాధ్యత ఎవరిది? బిఎల్ఏ 1ది. బిఎల్ఏ 1, బిఎల్ఏ 2 ఫామ్ ఇచ్చి బూత్ లెవెల్ ఏజెంట్లు నియామకం చేస్తారండి. ఎక్కడన్నా ఈ డిస్క్రిపెన్సీస్ కానీ ఏమన్నా ఉంటే బిఎల్ఏ 2, బిఎల్ఏ 1 సంబంధిత నియోజకవర్గ బిఎల్ఏ 1 దృష్టికి తీసుకెళ్తే వారు ఈఆర్ఓతో డిఈఓతో మాట్లాడి కరెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఇది పూర్తిగా ఈ ప్రక్రియలో ఎక్కడ సురేష్ గారు, ఈ ప్రక్రియలో ఎక్కడ ఏ పార్టీ అడ్డగోలుగా ఓటు తొలగించడానికి అవకాశం లేదు. లేదండి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఓటర్లని మీరు పార్టీల వారీగా ఆలోచించడమే దురదృష్టకరం. ఇప్పుడు ఓటర్ల యొక్క వాళ్ళ యొక్క స్వయం హక్కు ఏ పార్టీకి ఓటేయాలనేది. మీరెళ్ళి పలానా వాడు పలానా పార్టీని ముద్రేసే అధికారం మనకు లేదు. మనం ప్రజల యొక్క మన్ననలు పొంది వాళ్ళతోటి మనం ఓటేయించుకోవాలి తప్పితే మనం పలానా వాడు పలానా పార్టీని ముద్రేసే అధికారం లేదు. ఓటర్ సీక్రెసీ యాక్ట్ ప్రకారం నేను ఎవరికి వేసాను పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్లో ఓటర్ సీక్రెసీ అని ఉంటుంది. మీరు ఎవరికి ఓటేసారో కూడా బహిరంగంగా చెప్పకూడదు. బయటకు వచ్చి మీరు ఓటేసేయాలి, వెళ్ళిపోవాలంతే. నేను పలానా పార్టీకి ఓటేసానని కూడా చెప్పకూడదు. ఇంత పకడ్బందీగా ఉంటే మీరు మీ యొక్క స్వయం అనుభవాలన్నింటినీ కూడా వైసీపీ పార్టీ మీరు తిరుపతిలో ఇటువంటి ఓట్లే దొంగ ఓట్లు వేశారు. వాళ్ళ భయం పట్టుకుంది, మేము దొంగ ఓట్లు వేసుకునే అవకాశం లేకుండా పోతున్నాను. ఆల్రెడీ అవకాశం పోయే మీరు అధికారానికి దూరం అయ్యారు. ఇక్కడ ఒక చిన్న పాయింట్ అండి. ఇప్పుడు సర్ ప్రక్రియ ఈ సంవత్సరం ఎప్పటి వరకు కొనసాగుతుంది? అంటే మీరు చెప్పినట్టు ఫస్ట్ ఈ దఫా, ఆ తర్వాత అబ్జెక్షన్స్ ఉన్నాయి, ఏదైనా ఓట్లు తొలగించబడ్డా సరే సెప్టెంబర్ వరకు అవకాశం కదా, ఇది ఎప్పటి వరకు కొనసాగుతుంది? జూన్ 14 నుంచి జూన్ 15వ తారీఖు నుంచి జూలై 14 వరకు హౌస్ టు హౌస్ బిఎల్ఓలు సందర్శిస్తారు. ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. వాటికి కావలసినటువంటి అటాచింగ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నింటి తీసుకుని మళ్ళీ ఇందాక నేను చెప్పినట్టు సెల్ఫ్ మ్యాపింగ్, యాడ్ ప్రొజరీ, సెల్ఫ్ ప్రొజరీ ఈ 3 రకాలుగా తీసుకుంటారు. ఆ 3 మెన్షన్ చేయాలి మనం, క్లియర్గా అర్థమైపోద్ది. అది అయిపోయిన తర్వాత మీకు జూలై 21వ తారీఖున డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ఈ నెల రోజుల్లో చేసినట్టుని
ఓటు ఎవరికైతే మీరు ఫామ్స్ సబ్మిట్ చేశారో వాళ్ళందరూ ఓటు ఉంటుందండి. జూలై 22న డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు, దాంతోపాటు డిలీటెడ్ లిస్ట్ కూడా ఇస్తారు. ఆ తర్వాత క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ అన్నీ కూడా 2 నెలలు టైం ఇచ్చారు. ఇవన్నీ ప్రక్రియ పూర్తి చేసి సెప్టెంబర్ 22వ తారీఖున ఫైనల్ ఓటర్ లిస్ట్ ఇస్తారు. సపోజ్ 4,16,00,000 ఓటర్లలో ఎంతమంది ఉన్నారు అనేది, నికరంగా ఎంతమంది ఉన్నారు, అన్ని ఫామ్స్ సబ్మిట్ చేసి అన్ని రకాలుగా సబ్మిట్ చేసినాక ఫైనల్ ఓటర్ లిస్ట్ సెప్టెంబర్ 22. ఇప్పుడు 2029లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా. సో ఇప్పుడు 2026లో ఆంధ్రప్రదేశ్లో సరి జరుగుతోంది. ఇదే ఎలక్షన్ ముందు ఆఖరి సర్రా, లేదంటే మళ్ళీ ఇంకేమన్నా పెట్టే అవకాశం ఉందా? సర్ అనేది ప్రత్యేకం ఏం లేదు సార్. 2002లో జరిగింది కాబట్టి ఇంత ఇంటెన్సివ్ అంటే ప్రతి ఓటర్ స్పెసిఫిక్గా పనిచేసినటువంటి సర్ అండి ఇది. ఓకే. రెండోది మీకు సెప్టెంబర్ 22 అయిపోయింది, కానీ ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది, సంవత్సరానికి 4 సార్లు, జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1, 4 సార్లు ఓట్లు చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. ఇదంతా నిరంతర ప్రక్రియ. రేపు సెప్టెంబర్ 22తో అయిపోయిందండి అంటే కాదు, అక్టోబర్ 1వ తారీఖు కూడా 18 ఏళ్ళు నిండిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ రేపు జనవరి 1వ తారీఖు 18 ఏళ్ళు నిండిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఫామ్ 6 అప్లై చేసుకోవచ్చు. ఇది 2029 ఎలక్షన్ వరకు నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఇది సంవత్సరానికి 4 సార్లు ఇచ్చారు కట్ ఆఫ్ డేట్. ఇప్పుడు సర్ మీద ఉన్నటువంటి అపోహలు, అపార్థాలు చాలా వరకు మనం కొంత డీటెయిల్ గా మాట్లాడే ప్రయత్నం చేసాము. ఆంధ్రప్రదేశ్ లో ఏం జరగబోతుందో కూడా చెప్పాము. ఇప్పుడు ఇంకా దీని మీద అనుమానం ఉన్నటువంటి వాళ్ళకు కూడా మనం ఇంకొక క్లారిఫికేషన్ ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు దీని మీద చాలా పార్టీలు, కొంతమంది నేతలు సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు కదా. అసలు సుప్రీంకోర్టు ఈ ప్రక్రియలో, ఈ మొత్తం ప్రక్రియలో సర్ చేపట్టిన దగ్గర నుంచి ఈ మధ్యకాలంలో ఎప్పుడన్నా ఎలక్షన్ కమిషన్ కి వ్యతిరేకంగా కామెంట్ చేయటం కానీ, లేదంటే ఏదైనా వ్యతిరేకమైన తీర్పు ఇవ్వటం కానీ ఏమైనా జరిగిందా? సర్ ప్రక్రియ కరెక్ట్ అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, నెంబర్ 1. అయితే మీరు ఎక్కడన్నా చిన్న లేకునాసో, చిన్న పొరపాట్లు, లేకపోతే అది ఏ రకంగా జరిగినా కూడా మొత్తం ప్రక్రియకి ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు. 2, మేము ఇంతకు ముందు చేయొచ్చు కదా, 2002 ఎందుకు చేయాలి, 2024లో ఓటర్ లిస్ట్ వచ్చింది కదా, అదెందుకు చేయవచ్చు, అది కాదండి. మీకు మొన్న ప్రక్రియ స్టార్ట్ కాకముందు, ఆట స్టార్ట్ కాకముందు నియమాల గురించి చర్చించుకోవాలి. ఆట స్టార్ట్ అయిపోయింది, గేమ్ స్టార్ట్ అయిన తర్వాత నియమాలు ఎలా కాదు అలా ఉండాలి అంటే అది కరెక్ట్ కాదు. మీరు ఎన్నికల కమిషన్ దగ్గరికి మీరు ఇచ్చినటువంటి మీ అనుమానాలన్నీ కూడా రాసినట్టయితే వాళ్ళు దాని క్లారిఫికేషన్స్ ఇచ్చేవారు. మేము 14/5/2025 నాడు మాకు ఒక సర్క్యులర్ గైడ్ లైన్స్ ఇచ్చారు ఎలక్షన్ కమిషన్ అన్ని పొలిటికల్ పార్టీలకి. ఆ తర్వాత ఎన్నికల కమిషను సిఇఓ గారు ఆంధ్రప్రదేశ్ వారు అన్ని పొలిటికల్ పార్టీలతోటి మీటింగ్ పెట్టారండి. అక్కడ మీరు మీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినన్నీ కూడా వాళ్ళు తర్వాత రెక్టిఫికేషన్ కూడా వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ఇష్యూ చేశారు. ఇప్పుడు ఆన్లైన్ విషయం వచ్చింది, ఎక్కడున్నా కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసేవాళ్ళు, లేదంటే భయాందోళన వ్యక్తం చేసేవాళ్ళు మరి ఎలక్షన్ కమిషన్ మీటింగ్ పెట్టినప్పుడు ఏమైనా మాట్లాడారా? అసలేమి ఈ రకమైనటువంటి ఆందోళనలు ఎవరు చెప్పలేదండి. ఏ చిన్న రాజకీయంగా మాత్రం కామెంట్ చేస్తుంటారు, వెంటనే బయటకు వచ్చి రాజకీయంగా మాట్లాడటమే. ఎందుకంటే పాలకపక్షం మీద దుమ్మెత్తిపోయటం. ఎలక్షన్ కమిషన్ పెట్టిన మీటింగ్ లో మాత్రం ఏమేమి ప్రస్తావించరు. ఇప్పుడు ఏం చెప్పలేదండి. మాకు సిఇఓ ఆంధ్రప్రదేశ్ మన అమరావతిలో మీటింగ్ పెట్టారు. ఓకే, సరే, ఫైనల్ గా మనం కంక్లూడ్ చేసేద్దాము. ఇప్పుడు దీని మీద మీకేమన్నా అనుమానాలు, ఇంకా డౌట్స్, ఇంకా అనుమానాలు ఏమన్నా ఉన్నాయా? సర్ ప్రక్రియలు చేస్తే బాగుంటుందని చెప్పే సూచనలు, సలహాలు ఏమన్నా ఇవ్వదలుచుకున్నారా మీ పార్టీ తరఫున? సార్ ఒకటేనండి, నేను ఇందాకే చెప్పా, ఆట బిగిన్ అయిన తర్వాత నియమాల గురించి చర్చించడం శుద్ధదండగా. ఇప్పుడు ఏ అయితే నియమాలు ఉన్నాయో ఆ నియమాల ప్రకారం మనం సిస్టమ్కి తగ్గట్టుగా పనిచేసుకుని వెళ్ళి 4,16,00,000 ఓటర్లలో ఎవరు ఓటు అన్యాయంగా ఎవరు ఓటు పోకుండా చూసుకోవాలి. 2, అసలు ఇవన్నీ ఇప్పుడు మేము ఎందుకు చెబుతున్నాం, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత పార్టీల మీద ఉంది. మీరు అది మానేసి, ప్రజలను చైతన్యవంతం చేయటం మానేసి, మీరు ప్రజల యొక్క మైండ్లో
ఎన్నికల కమిషన్ దోషిగా చూపించాలి. మీ ఓటమిని, మీ పొరపాట్లని, మీ ప్రజా వ్యతిరేక పాలనని, వీటన్నిటినీ కూడా ఎన్నికల కమిషన్ దోషిగా చూపించాలనే ప్రయత్నం మీరు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సార్. చాలా అంశాలు చాలా డీటెయిల్గా మనం మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సురేష్ గారు. థ్యాంక్స్.